భక్తి, సాంప్రదాయం, సంస్కృతి ఈ మూడు ఒకచోట కలిసే ఆచారం మద్నూర్ గ్రామానికి గర్వకారణమైన ప్రభాత్ పేరి. దాదాపు 100 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ప్రభాత్ పేరి కార్తీక మాసం ప్రత్యేకత పాల పౌర్ణమి నుండి ప్రారంభం చేసి కార్తీక పౌర్ణమి వరకు అంటే సుమారు 33 రోజుల పాటు భక్తి పరవశంలో సాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి జంగమహేశ్వరుల ముందుండి వారి వెంట వందలాది భక్తులు మద్నూర్ బాలాజీ మందిరం నుండి ప్రారంభమై గ్రామంలోని అన్ని దేవాలయాలను సందర్శిస్తూ హారతులు, స్తోత్రాలు, భజనలతో భక్తిరాగం పలుకుతుంది. గల్లీ గల్లీలో భక్తులు తిరుగుతూ శంఖనాదాలతో, భజనలతో, మంగళ వాయిద్యాలతో గ్రామమంతా భక్తిమయంగా మారుతుంది. ప్రతి వీధి, ప్రతి మూలలో దైవస్ఫూర్తి నిండిపోతుంది. ఈ ప్రభాత్ పేరి రాజస్థానీ సమాజ్ పెద్దలు ముందుండి నిర్వహిస్తున్నారు. పిల్లలు, యువకులు, మహిళలు, పెద్దలు అందరూ ఒకటై భక్తి జ్యోతిని వెలిగిస్తున్నారు. ప్రతి ఉదయం తిరిగి బాలాజీ మందిరం వద్ద హారతులు, స్తోత్రాలు, భజనలు జరుగుతాయి. జంగమ మహేశ్వరులు భక్తులతో కలిసి నడుస్తూ మార్గమధ్యంలో భక్తులు హారతులు, పాదపూజ చేస్తారు. భక్తి, ధర్మం మాత్రమే కాదు, ఈ ప్రభాత్ పేరి ఆరోగ్యానికి కూడా మేలుగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి దేవుని స్మరణలో తిరగటం వలన శరీరానికి, మనసుకి శాంతి లభిస్తుంది. మద్నూర్ గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని కేవలం కొనసాగించడం కాదు, భక్తి భావంతో కొత్త తరంకి అందిస్తున్నారు. ఇలాంటి భక్తి, సాంప్రదాయ, సంస్కృతి సమ్మేళనం 3 రాష్ట్రాల మధ్య కూడా అరుదైన ఘట్టం. ఇది కేవలం మద్నూరు గ్రామానికి మాత్రమే కాదు, తెలంగాణకు గర్వకారణం. హర హర మహాదేవ్. గోవింద 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 గోవింద. గత 50-60 సంవత్సరాల నుంచి మద్నూర్ గ్రామంలో కార్తీక మాస సందర్భంగా పాలపున్నం రోజు స్టార్ట్ చేసి తులసి పూజ తర్వాత, తులసి పౌర్ణమి తర్వాత 2 రోజుల తర్వాత వరకు ఈ ప్రభాత్ పేరి అనే ఉత్సవ కార్యక్రమం ప్రతిరోజు మద్నూర్ గ్రామంలో అందరూ భక్తులు, గ్రామస్తులు, పెద్దలు, భక్తులు, చిన్నలు, పెద్దలు అందరూ హాజరై గత 50-60 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎప్పటికీ ఇలాగే జరగాలని కోరుతూ జై శ్రీరామ్. कार्तिक प्रभात फेरी निकल कर आई है और अभी हम बालाजी मंदिर से दर्शन कर कर बाहर आए हैं। ये प्रभात फेरी हमारे पीरियड से यानी 75 से तो हम लोग जा रहे हैं। इसके पहले से करीब 150 से 200 साल पहले जाती थी। वीरभद्र अप्पा बोलकर एक थे, वो उनके हिसाब से चलते रहता था। और ये प्रभात फेरी इतनी अच्छी चलती है कि समाज का हर प्रति व्यक्ति से जुड़ा हुआ है और हर मंदिर को जाके हुए दर्शन करते हुए 2 मिनट भजन कर कर गाँव में से घूम के आते हैं। सवेरे 4-4:30 को निकल जाती है और 6:15 बजे करेक्ट बालाजी मंदिर में आरती होती है। इसकी आरती होने के बाद तीर्थ प्रसाद ग्रहण कर कर हर आदमी प्रति अपने घर घर को जाता है। इस निमित्त से एक चीज ये हो गई कि हर प्रति आदमी हर हिंदू धर्म से जुड़ता हुआ जा रहा है ना, उसके बारे में उसको आनंद आ रहा है और हर आदमी एक से एक मुलाकात करे कि जय श्री राम सेंटेंस शब्द वापरते जा रहे हैं। यही इच्छा है कि हरदम ऐसे ही चलते रहे। మనం ఇప్పుడు మద్నూరు మండల కేంద్రంలో ఉన్నాము. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాల సరిహద్దుల్లో మన మద్నూరు మండల కేంద్రం ఉన్నది. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ప్రభాత్ పేరి, కార్తీక ప్రభాత్ పేరి కొనసాగుతుంది. ఇది దాదాపు 50-60 సంవత్సరాల నుండి గతం నుండి కొనసాగుతుందని చెప్తుంటారు. ఇది పాల పౌర్ణిమ నుండి కార్తీక పౌర్ణిమ అంటే మొత్తం నెల రోజుల పాటు కాకుండా ఇంకా అదనపు 2 రోజులు మొత్తం 32 రోజుల పాటు మద్నూరు మండల కేంద్రంలో బాలాజీ మందిర్ నుండి ప్రారంభమై బాలాజీ మందిర్ అనంతరం గ్రామంలో ఉన్న వివిధ దేవాలయాల్లో మొత్తం అక్కడ వెళ్ళి ఆరతులు చేసుకుంటూ గ్రామాల్లో ఉన్న వీధుల గుండా తిరుగుతూ భజనలతో పాటు శంకునాదం చేస్తూ నిత్యము కొన్ని గల్లీలు తిరుగుతూ రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దీనికి రాజస్థానీ సమాజ్ వారు పెద్దలు ముందుండి ఈ కార్తీక ప్రభాత్ పేరిని కొనసాగిస్తున్నారు. గతంలో మా నాన్న కూడా ఈ ప్రభాత్ పేరి కొనసాగిస్తుండే. అలాగే మా జంగమ మహేశ్వర్లు అయినటువంటి వీరభద్ర స్వామి తాతగారు కూడా వాళ్ళు కొనసాగిస్తుండే. ఆ కొనసాగింపును మేము కంటిన్యూగా చేస్తున్నాం. ఈ ప్రభాత్ పేరి వల్ల ఆరోగ్యమే బాగుంటుంది. అలాగే భక్తి, సాంప్రదాయం, హిందూ ధర్మం, జాగృతి అన్ని విషయాలు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, మహిళలు
పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ వందలాది మంది ఈ ప్రభాత్ పేరులో కొనసాగుతుంటాయి. చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లవాళ్ళకు సైతం ఈ ప్రభాత్ పేరులో కొనసాగుతారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆలయాల్లో మంగళహారతులు చేస్తూ తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతుంది. జై శ్రీరామ్.